మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు రోడ్డెక్కారు. పురుగులు అన్నం ఎన్నాళ్ళు అంటూ నినాదాలు చేస్తున్నారు. అన్నంలో తరచూ కూడా పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు వాపోతున్నారు. గతంలోనూ రోడ్డెక్కి ఆందోళన చేశారు విద్యార్థులు. వారికి విద్యార్థి సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి. వేల మందికి వండి పెడుతూ ఉంటే చిన్న చిన్న పురుగులు రావటం చాలా కామన్ అంటూ గతంలో మల్లారెడ్డి స్పందించడం కూడా వివాదాస్పదమైంది. నిన్న రాత్రి భోజనంలో కూడా పురుగులు రావడంతో అక్కడే విద్యార్థులు నిరసన తెలిపారు. ఇప్పుడు లంచ్ టైం కావడంతో గండి మైసమ్మ క్యాంపస్లో ఆందోళన వాతావరణం కొనసాగుతుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? మనం చూస్తే ఆల్రెడీ గతంలో కూడా ఒకసారి విద్యార్థులు ఇట్లానే ఆందోళన చేపట్టారు, కానీ అప్పుడు కూడా మేనేజ్మెంట్ ఏం స్పందించలేదు. మల్లారెడ్డి కూడా చిన్న కామెంట్స్ చేసి వదిలేశారు. మరి ప్రజెంట్ మేనేజ్మెంట్ ఎట్లా స్పందిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డికి సంబంధించి గండి మైసమ్మలో ఉన్న ఎంఆర్ఎస్ క్యాంపస్ లో విద్యార్థులు రాత్రిపూట అన్నం తింటున్నటువంటి వేళల్లో అటు పురుగులు వస్తున్నాయనని గతం నుంచి విద్యార్థులు అయితే మాత్రం ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న రాత్రి కూడా పిల్లలకి స్వీట్ అదే విధంగా అన్నంలో పురుగులు వచ్చాయి అని అంటూ విద్యార్థుల ఆందోళనకు దిగినా కూడా యాజమాన్యము ఏమాత్రం పట్టినట్టుగా వ్యవహరిస్తారో అటు విద్యార్థులకి సంబంధించినటువంటి ఏబీవీపీకి సంబంధించి అదేవిధంగా విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నాకు దిగారు. విద్యార్థులు పిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇక్కడికి విద్యార్థుల చదువుల పట్ల పంపిస్తున్నారు. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి పంపిస్తుంటే కనీసము పూలమ్మినా పాలమ్మినా కష్టపడ్డ సక్సెస్ అయ్యని చెప్పి పలుమార్లు చెప్తున్నటువంటి మల్లారెడ్డి కనీసం పిల్లలకి భోజనం కల్పించడంలో కూడా విఫలమయ్యారు అని చెప్పేసి అటు విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం క్యాంపస్ ప్రాంతంలో కూడా చూస్తున్నాము. ఇక్కడికి సంబంధించి ఇదే క్యాంపస్ లో ఉన్నటువంటి హాస్టల్ ఏదైతే ఉంటుందో హాస్టల్లో ఫుడ్ సరిగ్గా ఉండడం లేదని పలుమార్లు అధికారులకు కంప్లైంట్ వెళ్ళినప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి అప్పుడు మంత్రిగా వ్యవహరించినటువంటి మల్లారెడ్డి డబ్బులు ఇచ్చి అందరినీ మేనేజ్ చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విద్యార్థి సంఘాలు కూడా అదే విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కనీసము తినే ఆహారం కూడా క్వాలిటీ లేకుండా పెడుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు లేవు అనే దాని మీద అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చుట్టూ ఉన్నటువంటి క్యాంపస్ ని కూడా చూస్తున్నాం కదా. ఈ క్యాంపస్ లోనే లక్షలాది మంది విద్యార్థులు అటు డాక్టర్లు, ఇంజనీర్లు చదివి మంచి పొజిషన్ లో ఉన్నారని మల్లారెడ్డి స్వయాన పదే చెప్తూ ఉన్నారు. కానీ పిల్లలకి కనీసం భోజన వసతి కూడా కల్పించడం లేదు, పెడుతున్నటువంటి క్వాలిటీ ఫుడ్ లేదు అనని పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అనంటే ఎంతో మంది డాక్టర్ని, ఇంజనీర్లని తయారు చేశాము, ఎంతో మందికి బంగారు భవిష్యత్తు ఇచ్చామని చెప్తున్నటువంటి మల్లారెడ్డి కనీసం భోజనం పెట్టే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అన్నంలో పురుగులు, స్వీట్ లో పురుగులు వస్తూనే ఉన్నాయి. పలుమార్లు ఒకసారి జరిగిన తప్పిదం అనుకోవడానికి లేదు, పదే ఇదే రిపీటెడ్ అవుతున్నప్పటికీ అటు అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇలాంటి కాలేజెస్ ని వెంటనే సీజ్ చేయాలి. ఈ కాలేజ్ కి సంబంధించి గతం కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ మల్లారెడ్డి యూనివర్సిటీలు ఎక్కడెక్కడైతే నిర్వహిస్తున్నారో దానికి సంబంధించినటువంటి కాలేజీలు అన్నింటిలోనే అటు భూ కబ్జాల ఆరోపణలు, మరోవైపు ఇటు విద్యార్థుల ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థుల పట్ల ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. ఫుడ్ విషయంలో కూడా పదే ఈ పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనేది మాత్రం పెద్ద ప్రశ్నగానే మారింది. ఎందుకంటే చూసాము రీసెంట్ గానే గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి స్వయాన రేవంత్ రెడ్డి అటు మల్లారెడ్డి కాలేజ్ కి సంబంధించినటువంటి రోడ్ ని దాదాపు 2000 గజాలకు పైగానే ప్రభుత్వ భూమిని కలుపుకుంటూ రోడ్డు వేశారు, కాలేజ్ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు చేసినప్పటికీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం, అటు మల్లారెడ్డి మంత్రిగా వ్యవహరించడంతో అతన్ని ఎక్కడికక్కడ కాపాడుకుంటూ ప్రభుత్వం అయితే వచ్చింది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అటు ప్రజల సొమ్ముకు సంబంధించి ఎక్కడ ఒక్క రూపాయి కూడా వృధా అవ్వద్దు, ఎవరికి అన్యాయం జరగవద్దు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ భూమినైనా సరే ఎవరైనా సరే కబ్జా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పడంతో అటు మల్లారెడ్డి కాలేజ్ కి సంబంధించినటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి రోడ్డుని కూడా ప్రభుత్వం హెచ్ఎండి ఆధ్వర్యంలో
హెచ్ఎండి ఆధ్వర్యంలోకి తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఈ కాలేజీకి సంబంధించి కూడా ఎక్కడైతే విద్యార్థులకి ఆటంకాలు కలిగిస్తూ అటు ఫుడ్ కి సంబంధించి కావచ్చు, ఫీజుల విషయం కావచ్చు, ప్రతి విషయంలోనూ మల్లారెడ్డి కాలేజెస్ మీద మొదటి నుంచి అనేక విమర్శలు వస్తున్నప్పటికీ విమర్శలకి సంబంధించినటువంటి చర్యలు ఎక్కడా లేవు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని విద్యార్థి సంఘాలు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు హాస్పిటల్స్ కావచ్చు, అదేవిధంగా కాలేజెస్, స్కూల్స్ నిర్వహిస్తున్నటువంటి మల్లారెడ్డి ఇక్కడ కాకుండా మళ్ళీ బిజినెస్ గోవాలో కూడా చేయబోతున్నాను అని ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో వీడియోస్, ఇక్కడే సరిగ్గా ప్రాతినిధ్యం వహించకుండా సరిగ్గా పిల్లలకి మేనేజ్మెంట్ లేని మల్లారెడ్డి ఎన్ని బిజినెస్ చేస్తే ఏంటి, ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏం ప్రయోజనం అని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. వీడియో పంపే